హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నల్గొండ డిస్టిక్లో ఎర్రగడ్డగూడెం గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ గారి నిమ్మ తోటలో ఉన్నాం. మనం ఈ తోట వచ్చేసి 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వీళ్ళైతే అధిక దిగుబడిని ఇచ్చే సిట్రస్ క్యాంకర్కు రెసిస్టెంట్ గా ఉన్న తిరుపతిలో డెవలప్ చేయబడిన బాలాజీ వెరైటీని అయితే ఉపయోగించారు. నాటు సమయంలో మొక్కలు మరియు వరుసల మధ్యన 5 మీటర్ల దూరం ఉంచారు. ఈ నిమ్మ తోట వచ్చేసి మనకు 7 సంవత్సరాల పంట. 7 సంవత్సరాలు అవుతుంది పంట వేసి. మీరు తెలిపిన ప్రకారం పెట్టుబడి పోను ఈ తోట మీద 7 లక్షల ఆదాయం తీస్తారు. పంట కోసిన వెంటనే గజ్జి సోకిన చిన్న పరిమాణంలో ఉన్న కాయలు వేరేసి కాయలనే మార్కెటింగ్ చేస్తారు. ప్రస్తుతం ఒక ప్యాకెట్ కి 1800 రూపాయల చొప్పున అమ్ముతారు. ఇక్కడే నకరికన్ టౌన్ లో అతిపెద్ద హోల్సేల్ లెమన్ మార్కెట్ ఉండడం వీరికి చాలా సపోర్ట్ ఉంది. వీరు ఎకరానికి 5 టన్నుల చొప్పున పంట తీస్తుర్రు. పంట దిగుబడి అధికంగా రావడానికి, ఫ్రూట్ క్వాలిటీ పెంచడానికి వారికి కొన్ని సూచనలు అయితే తెలియజేయడం జరిగింది. ఒక చిన్న టెక్నిక్ ద్వారా కాయలు కోసిన వెంటనే కొమ్మలు కట్ చేసి పూత అధికంగా పొందవచ్చు. దీన్నే ప్రూనింగ్ అంటాం. పూత రావడానికి నెల రోజుల ముందు మొక్కలకు నీరు ఇవ్వడం ఆపి వాటిని వాడబెట్టాలి. తర్వాత వెంటనే ఎండిపోయిన, వంగిన, ఎక్కువగా పెరిగిన కొమ్మలను కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఫెర్టిలైజర్ అప్లికేషన్. మొక్కకు తగిన మోతాదులో FIM ఎరువుని 10 kg పర్ ట్రీ, 500 grams NPK మిక్స్ పర్ ట్రీ వేసుకోవాలి. వెంటనే నీరు ఇవ్వడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే వేపుగా కొత్త చిగుర్లు వచ్చి పూత అధికంగా వస్తుంది. ఈ ప్యాకెట్లలో నింపుకున్న తర్వాత వీటిని ప్యాకింగ్ చేసుకోవడం, నెక్స్ట్ వీటిని మార్కెటింగ్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. నిమ్మలో మేజర్ ప్రాబ్లం వచ్చేసి పూత రాలడం, కాయ రాలడం, కాయలు తగిన సైజులో రాకపోవడం వల్ల రైతులని చాలా నష్టాన్ని కలిగిస్తాయి. దీని కొరకు ప్రప్రథమంగా పూత మరియు కాత సమయంలో 2,4-D 20 ppm లేదా ప్లానోఫిక్స్ 30 ppm 20 రోజుల వ్యవధిలో 3 times స్ప్రే చేసుకోవాలి.